ప్రతి స్ట్రీట్కి ఒక కిరాణా షాప్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతి వీధికి ఒక బ్యాచిలర్ కొంప అయితే ఉంటుంది. అందులో ముగ్గురో నలుగురో ఎదవలో ఎదవేశాలతో వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఈ రూమ్లోనే. అలాంటి బ్యాచిలర్ కొంపకదే ఇది. వీడి పేరు బబ్లు. వీడు అపరిచితుల్లో రూల్స్ రామానుజన్కి తక్కువ, ఒట్టేసి చెబుతున్నాలో ఎల్బి శ్రీరామ్కి ఎక్కువ. వీడు రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు. వీడు ఏదో సీరియస్గా వెతికేస్తున్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీడి పేరు యాంట్. చీమ ఎంత చిన్న గొంతులోకైనా దూరేస్తుంది కదా, అలాగే వీడు ఏ మూలనున్న వస్తువునైనా సరే ఈజీగా దొంగతనం చేయగలడు. దొంగనాడ్డుడుకు చూసారా, ఇంత పెద్ద వస్తువుని ఎలా తోసేస్తున్నాడో దొంగనాడుకు. ఇంకోడున్నాడండోయ్, వీడే ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమా కాదు, రసిక రాజా రాహుల్. వీడు ఉంటే వాష్రూమ్లో ఫోన్తో ఉంటాడు, లేకపోతే అమ్మాయితో బెడ్రూమ్లో ఉంటాడు. రేయ్, ఆ వీడియోలు చూసేప్పుడు డోర్ మూసుకుని సావరా, సౌండ్లు వెళ్ళకపోతున్నాం. రే అంటూ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ నీట్గా పెట్టేయాలన్నమాట. ఏ వస్తువు ఇంచు కదిలినా నాకు ఈజీగా తెలిసిపోద్ది. తెలిసిపోతే తాకట్టు పెట్టడం కుదరదా ఏంటి? తాకట్టు నువ్వు పెడదాం అని అనుకునే లోపే మడత పెట్టి పొయ్యిలో పెట్టేస్తాను. అంత ఆఫర్ నాకు వద్దులే, వీడి కొల్లంతా కల్లే. ఏ వస్తువైనా మిస్ అయిందనుకో నువ్వు రూమ్లోంచి మిస్ అయిపోతావు, ఆలోచించుకో. సరే సరే, అన్నీ సర్దేశాను. ఏంట్రా ఊపిరి పీల్చుకోవట్లేదా, బిగిసిపోయి ఉన్నావు? అంటే ఊపిరి పీల్చుకోకుండా ఎలా బ్రతకాలని ప్రయోగం చేస్తున్నావు. అవునా, సరే. నీకు చాలాసార్లు చెప్పాను, రూములో ఏ చిన్న వస్తువు ఇంచు కదిలినా నాకు ఈజీగా అర్థమైపోద్దని. అరే, నార్మల్ సన్ గ్లాసెస్ బయటికి వెళ్ళి అమ్ముకుంటే ఎవరైనా కొంటారు, ఇలా సైడ్ స్పెక్ట్స్ బయటికి వెళ్ళి అమ్మితే ఎవరు కొంటారా? సైడ్ క్లాస్ అది. ఈ చిన్న లాజికల్ మిస్ అయ్యో. అరే, నేను లాగిపెట్టి కొడదామన్నా కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదురా. ఎందుకో తెలుసా, జూలై సినిమాలో బ్రహ్మానందం గారు దొంగతనం చేసి 2 నిమిషాలకే దొరికేసినట్టు నువ్వు మరీ 6 నిమిషాల్లోనే దొరికేస్తున్నావురా. నీకు అవసరం ఇవన్నీ, ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తున్నాను కదా, రూమ్ రెంట్ కూడా నేను సరిగ్గా తీసుకోవట్లేదు కదా. అయినా ఏంటిది అవసరం నీకు? ఈరోజు డేట్ ఎంత? డేట్ క్యాలెండర్ చూస్తే తెలిసిపోద్ది, నన్ను ఎందుకు అడగటం? అవునా, ఈ పెన్ను చెవులో కూర్చితే కంట్లోంచి వస్తుందో లేదో టెస్ట్ చేద్దాం ఒకసారి. డేట్ కోసం నన్ను మర్డర్ చేయటం ఎందుకు బబ్లు? ఈరోజు డేటు 5th. ఆలోచించుకో. ప్రతి నెల 5వ తారీఖున మనం ఏం చేస్తాం? బీర్లు తెచ్చుకొని పార్టీ చేసుకుంటాం. అది ప్రతిరోజు చేసుకునేదిరా. 5వ తారీఖు మాత్రం మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? అంతలా ఆలోచించక, రూమ్కి సరుకులు తెచ్చుకుంటాం. సరుకులు తెచ్చుకోవడానికి కూడా డేట్ ఉందా? ప్రతి బ్యాచులర్కి జీతం పడిన తర్వాత బీర్లు తెచ్చుకోవడం ఎంత కామనో, అలాగే 5వ తారీఖున సరుకులు తెచ్చుకోవడం కూడా అంతే కామన్. కామన్ అనుకుంటూ పోతే ఖర్చులు కాశ్మీర్ దాటిపోతాయేమో. ఖర్చులు కాశ్మీర్ దాడతాయి కదా అని మనం కడుపు మార్చుకోలేం కదరా. అయితే ఈ మంత్ పే కూడా నువ్వు పే చేయి బబ్లు. నాది ఇల్రారా అంటూ లాస్ట్ మంత్ రెంట్ అడిగితే ఏదో ఖర్చు అయిపోయింది అన్నావు, ఏంటి? అంటే ఫేస్ ట్యాన్ అవుతుందని బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. వాడు ఫేషియల్ చేసి రూమ్ రెంట్ మొత్తం దొబ్బేశాడు. అరే, నీ ఫేస్కి ఫేషియల్ అవసరం ఏంట్రా? కువైట్లో ఉన్న క్రూడ్ ఆయిల్ తీసుకొని రాసుకోరా, సరిపోద్ది. తినడానికి తినలేదు కానీ మీసాలకు సంపంగి నూనె రాశాడంట నీలాంటి వాడు ఒకడు. ఎలా వెళ్ళి బ్యాగ్ తీసుకొని రా, సరుకులకి వెళ్దాం. అన్నా, బిర్యానీ రైస్ కూడా తెచ్చుకుందాం, చికెన్ బిర్యానీ వండుకుందాం. చికెన్ బిర్యానీ డబ్బులు లేక నేను ఏడుతుంటే ఇడికి బిర్యానీ కావాలట. బిర్యానీ వెళ్ళరండి. మరీ ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వాలి. బ్యాచిలర్ రూమ్ అంటే మామూలుగా ఉండదు. ఈడి కనిపించడానికి ఇలా స్మూత్గా ఉన్నారని అనుకుంటున్నారా? కానీ ఈడంత ఎవరో ఉంటారు తెలుసా? ఎగ్జాంపుల్గా ఒక సిచ్యువేషన్ చెప్పనా. రూములో తినడానికి సరిగ్గా తినలేక రైస్ పెట్టుకుని బయట నుంచి కర్రీస్ తెచ్చుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ మాది. అలాంటప్పుడు ఈడు ప్యాడేజ్కి వెళ్ళి బిర్యానీ తినేసి రూమ్కి వచ్చాడు. ఇంటికి వచ్చిన నీట్కి వెళ్ళి పడుకోవచ్చు కదా. మా దగ్గరికి వచ్చి డౌట్ రాకుండా ఉండడం కోసం, అన్నా రైస్ తింటున్నారా? ఓ అవునా, నాకు వద్దులేండి, మీరే తినండి, నేను ఈరోజు వాటర్ తాగేసి పడుకుని పోతాను అని చెప్పాడు. ఈ నిజంగా మన గురించి ఆలోచిస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. తర్వాత ఇది ఎలా దొరికాడో తెలుసా? ప్యాడేజ్కి వెళ్ళి బిర్యానీ తిన్నట్టు అక్కడ తిన్న బిర్యానీ మిగిలిపోతే పార్సల్ చేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు మా కళ్ళ ముందే. మళ్ళీ తెలియనట్టు వచ్చి అడుగుతున్నాడు. అంత వీడు. రేయ్ రా. వస్తున్నా బబ్లు. సుందరానికి తొందర ఎక్కువ, మనవాడికి ఆత్రం ఎక్కువ. సరుకులకేగా? సరుకులకే. ఈ ఎదవలరే బయటికి వెళ్ళినట్టున్నారు.
అవును ఇలా డేట్ 5 కదా, సర్కిల్ వెళ్ళి ఉంటారు. అయినా రావడానికి 2 గంటలు టైం పట్టుద్ది. ఈలోగా నా బేబీని రూమ్కి తెప్పించుకొని సరే నా బేబీకి ఫోన్ చేద్దాం. హలో బేబీ, రెడీయా? సరే వచ్చి. అక్క నీకు వాట్సాప్లో లిస్ట్ పంపించాను కదా, ఆ లిస్ట్ అంతా ప్యాక్ చేసి. సరే. ఎవరో చూడట్లేదు. గులాబ్ జాములు కొత్తగా వచ్చాయా? రేయ్ పెట్టు అక్కడ బబ్లు పెట్టు. దొరికితే దొంగ, దొరకపోతే దొర బబ్లు. లాస్ట్ టైం ఏం జరిగిందో మర్చిపోయావు అప్పుడే? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఏండి ఆ గీ చెప్పండి. ప్యాకెట్ ఎంతండి? 45 రూపీస్ అండి. ఈ ఆయిల్ ప్యాకెట్ ఎంతండి? అది 70 రూపీస్ అండి. ఆ విమ్ ఎంతండి? అవునండి. అదొకటి ఇచ్చేయండి. ఓకే. ఇంకేమైనా కావాలండి? బాదం పప్పు ఉందండి, ఉందండి. ఓ 10 కేజీలు పార్సల్ కట్టండి. 10 కేజీల ఆ, ఒక 5 మినిట్స్ అండి. హలో ఎక్స్క్యూజ్ మీ, బాదం పప్పు అడిగారు కదండి? బాదం పప్పు క్యాన్సిల్ అండి. వద్దా? ఎవండి మీ ఫోన్ అండి? హలో ఫోనా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ బ్రదర్. హలో ఫస్ట్ టైం కాదు కదా బబ్లు. నర్మి రేయ్ వద్దానా? అక్క ప్యాక్ చేసావా? నెక్స్ట్ అదొకటి. బేబీ మా రూమ్ బాగుందా? ఏదో పెద్ద తాజ్మహల్ మరి బాగుంటానికి. నిన్ను చూస్తూ జీవితాంతం బతికేయచ్చు తెలుసా? అంటే నీకు ఫుడ్ వాటర్ ఏం అవసరం లేదా? అక్కర్లేదు. నేను చూస్తే ఆకలి దాహం రెండూ తీరిపోతున్నాయి. ఏంటి రాహుల్ నిప్పాలాగా ఈ నిబ్బి డైలాగ్స్? బీ మెచ్యూర్. మెచ్చరే పోయొచ్చా కదా, చేస్తా. మెచ్చరే కదా, చేస్తా. దా 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 దా. అయ్ బాబాయ్, బాబాయ్, పోలీసులు పోలీసులు వచ్చేసి. పోలీసులు ఏంటి రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మో ఫ్రెండ్స్, మీరు వాళ్ళకంటే డేంజర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రెండ్సే కదా, ఎనిమీస్ కాదు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫీల్ ఎనిమిస్ కన్నా డేంజర్ ఇప్పుడు ఈ టైంలో. బబ్లు చూడు, ఆర్ఆర్ గడ ఏదో ఒక లంగా పని చేస్తాడు. నువ్వు ఎక్కువ ఆలోచించుకుని రారా, నువ్వు ఎప్పుడు ఆడి మీద పడుతూ ఉంటావు. నీ ఫ్రెండ్సే కదా, నాకు పరిచయం చేయి, నాకు ఫ్రెండ్స్ అవుతారు కదా. నేను పరిచయం చేస్తే వాళ్ళు ఇంకా నిన్ను ఉంచరే. అంత డేంజరా? నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నావు. నా థింకింగ్ గురించి నాకు తెలుసు కానీ నువ్వు చెప్పించేయవే. నాకు పరిచయం చేయొచ్చు కదా నీ ఫ్రెండ్స్ ని. వాళ్ళు చీర అడుగుతారే. మా మమ్మీ నాకు చెప్పింది ఫుడ్ షేర్ చేసుకోవాలని. ఫుడ్ కాదే. నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలా? కాదే. ఎమోషన్ షేర్ చేసుకుంటారా? నాకేం ప్రాబ్లం లేదు. ఎమోషన్ కాదే, నీ అమ్మ వాళ్ళు చీర అడిగేది నిన్ను. నాకేవా? నేను షాక్ లో ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ దాయాలి, ఎక్కడ దాయాలి? మంచం కింద వద్దు ఆంటీ గారు మంచం కింద పడితే ఎక్కడ పడితే అక్కడ దూరుతా ఉంటాడు. ఎక్కడ దాయాలి? పోనీ కర్టెన్ వెనకాల? వద్దు బబ్బులు గడి బట్టలు ఇక్కడనే ఉంటాయి. వాడు వస్తుంటాడు పోతుంటాడు. ఓ ఎక్కడ దాయాలి? బై గాడ్, ఎక్కడ దాయాలి? వాళ్ళు బయటనే ఉన్నారే. ఎక్కడ దాయాలి? ఇక్కడ దాయాలి. అబ్బో ఆ బాత్రూమ్ అయితే సేఫ్. బాత్రూమ్ లాగైతే రారే. నువ్వు చిచి అన్న తూతు అన్న బాత్రూమే నాడు. పద 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 పద. దాక్కో ఇక్కడ నువ్వు, నేను ఇప్పుడు వస్తా. దాక్కో. ఏం చేయాలి ఇప్పుడు? బబ్లు ఎక్కడికి? ఎక్కడికేంట్రా? వాష్రూమ్కి. వద్దు వాష్రూమ్ కదా, అక్కడ వాష్రూమ్ ఉంది. ఎక్కడికి? ఆ వాష్రూమ్కి ఎందుకు వెళ్ళాలి? ఈ వాష్రూమ్కి ఎందుకు వెళ్ళకూడదు? అంటే నేను స్నానం చేయడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. సో నువ్వు వెళ్ళొచ్చే వరకు అవి చల్లగా అయిపోతాయి కదా. నాకు చల్ల వాటర్ నచ్చావు కదా, అందుకే అక్కడికి వెళ్ళి. నేను దీనికి వెళ్తున్నాను కనుక వెళ్ళి అలా వచ్చేస్తాను. సరేనా? బబ్లు ప్లీజ్ బబ్లు, వాష్రూమ్కి వెళ్తావు కదా, అక్కడ పోస్తావు కదా, అవి బకెట్ లో పడతాయి కదా, అవి మళ్ళీ నేను స్నానం చేయాలి కదా. అది చేస్తే నేను అంతా గలీజ్ అయిపోతాను బబ్లు. ప్లీజ్ బబ్లు, ఒక్కసారి అక్కడ వాష్రూమ్కి వెళ్ళి. సరే నువ్వు ఎక్కువ టెన్షన్ పడక. సరే వెళ్ళు మరి. నువ్వు వెళ్ళి, నేను వెళ్తా. ఏంటి? ఏంటో అమ్మో, ఇలా మేనేజ్ చేయాలి అర్థం అవ్వట్లేదే. రూమ్ లోకి వచ్చినాక ప్యాంట్ వేసుకోవాలంటే చెట్ట చిరాకబ్బా. ఎక్కడికి రా? వాష్రూమ్ లో షార్ట్ ఉంది తెచ్చుకోవడానికి. ప్యాంట్ బాగానే ఉంది కదా, షార్ట్ ఎందుకు? బయట అంతా తిరిగి వచ్చిన తర్వాత ప్యాంట్లో ఉంటే బాగోదు, షార్ట్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్టా? అయినా నీకేం ప్రాబ్లం రా నేను లోన్కి వెళ్తే? నాకే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం ఏంట్రా? నువ్వు రీసెంట్ గా రూమ్ లో వస్తువులను అమ్మేశావు కదా, ఇప్పుడు క్యారమ్ బోర్డు కూడా అమ్మేశావు కదా. ఆ విషయం నేను బబ్లుకి చెప్తా. బబ్లు
నేను చెప్పేస్తాను బబ్లు. అరే షార్ట్ కి క్యారమ్ బోర్డ్ కి ఏంట్రా సంబంధము? ఉందిరా, సంబంధం ఉంది కాబట్టే అంటున్నా. బబ్లు నేను చెప్పిస్తాను వెళ్ళు, నేను చెప్పిస్తాను వెళ్ళు బబ్లు. వద్దొద్దులే, వీడేదో దాస్తుండు. క్యా మతలబ్ హై? బబ్లు, ఆంటీ వాటర్ వస్తుంది చూడండి ఒకసారి. బబ్లు, చూడండి. బబ్లు. ఏంట్రా? ఆర్ఆర్ గడు వాష్రూమ్లోకి ఎవరిని రానిట్లేదు బబ్లు. నన్ను కూడా రానివ్వలేదు, లోపలైతే హాట్ వాటర్ పెట్టుకున్నాడంట అందుకని. నిన్ను కూడా రానిలేదా? నీకు అప్పుడే అర్థం కాలేదా? వాడేదో దొంగ పని చేస్తుండు. ఆరేం చేస్తారా దొంగ పని? అయినా మన రూమ్ లోనే కదా ఉన్నాం. మనం ఇప్పుడు 2 గంటలు బయటకు వెళ్ళామా, వాడేదో ఒకటి ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఇప్పుడు ఏంటంటావు అయితే? వాడి దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ లో ఏముందో చూద్దాం. బాత్రూమ్ లో ఏముందో చూసొద్దామా? ప్లీజ్, నా కోసం ప్లీజ్. సరిపదా, ఆగు. ఫస్ట్ నువ్వు వెళ్ళి తర్వాత నేను వస్తాను. వెళ్ళు. ఆంటీ వాటర్ వస్తుంది, మీరు ఆ ట్యాప్ ఆఫ్ చేయండి. ఓకే అండి. అరే ఆర్ఆర్, రే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇప్పటిదాకా చెప్పు కదా ప్యాంట్ వేసుకోమని. అది కాదురా, 4K వీడియోస్ వచ్చాయి, అదిరిపోయినాయి. అవా ఆడమ్స్, మియా మాల్కోవా, ప్రియా పాల్కోవా. అవునా? దా. మ్మ్. ఎంత బాగుంది. ఎక్కడికే? అవసరంగా వెళ్ళు. ఎందుకు వద్దంటున్నావురా? ఇందాక చెప్ప కదా హాట్ వాటర్ అని. ఇందాక చెప్పింది హాట్ వాటర్, ఇప్పుడు హాట్ వాటర్ కాదు కోల్డ్ వాటర్ అయిపోయి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి నేను చూడాలి. పక్కెళ్ళు. వద్దురా. ఏముందా చివర లోపల? అంతా అయిపోయింది. ఏంట్రా ఏం లేదా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇది- ఏం చూస్తున్నావు? ఏం లేదు, హాట్. నేనేం లేదు అన్నది హాట్ వాటర్. పైకి ఎందుకు చూస్తున్నావు? హాట్ వాటర్ కదా, ఆవిరైపోయి మీరు కత్తుకున్నాయేమో అని. దానికి ఎందుకు అంత కంగారు? అవును కదా. సరే. ఏయ్ అమ్మ బాబాయ్ కాక్రోచ్. ఎవర్రా ఇది? అదిగా చెప్పాను కదా బబ్లు, ఈ ఆర్ఆర్ దొంగలంగా పనులు చేస్తారని. రే అండ్ కొడితే ప్యాంట్ ఉడతా చెప్తున్నా. ఇప్పుడు మేము రాకపోతే అదే చేసేది. ఏంది? రేయ్, ఆగండి. ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే హాల్లో ఉండాలి, లేదా బెడ్రూమ్ లో ఉండాలిరా. వాష్రూమ్ లో ఏం చేస్తుంది? అంటే అమ్మాయి అన్నప్పుడు వాష్రూమ్ రాదా, వాష్రూమ్కి వెళ్ళదా? అరే బాత్రూమ్కి వెళ్తే పర్లేదురా, దొంగ దాంగోవడం ఎందుకు? అంటే ఇప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్న దొంగలు సరిపోవట్లేరని బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి చూడు పెట్టాను. బబ్లు, నన్నే దొంగంటుండు. రే దొంగని పోతే ఇంకేమంటారా? ప్రతిసారి నన్నే పాయింట్ అవుట్ చేస్తారు. నువ్వు ఆగు, ఓవరాక్షన్ చేయక. అరే ఫ్రెండ్ అయితే దొంగలు దాంగోవడం ఎందుకురా? పరిచయం చేస్తే సరిపోద్ది కదా. తిన నా ఫ్రెండ్ శృతి, బబ్లు. హాయ్ హాయ్. బాబులు. శ్వేత. ఓ, ఎంత మెత్తగా ఉందో. మై నేమ్ ఇస్ యాంట్ అండి. అవసరం లేదు, ఇది షేక్ అండి, నాకు చాలా. యాక్చువల్గా మీరు రూమ్కి రావడానికి నాకు ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తే అందరు కలిసిమెలిసి ఉండొచ్చు కదా. అంటే నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. 4 మెంబర్స్ ఉన్నారా? తీసుకొచ్చేయండి, కలిసి ఉందాం. నాకు 3. బబ్లు నాకొక్కరు. నీకు కూడా వస్తాలే. అమ్మాయిలే కదా, అమ్మాయిలు అయితే ఇంకా బెస్ట్, కంఫర్ట్గా ఉంటుంది మంచిగా. బబ్లు, ఆర్ఆర్ గడు రోజు రోజుకి రసకరాజలా తయారవుతున్నాడు బబ్లు. ఏరా ఆడు కొట్టుకుంటూ దొరికిపోయాడు నీకు? బబ్లు, అదేరా ఒక అమ్మాయి కోసం గో అమ్మాయి కొట్టుకుంటూ దొరికిపోయాడా అని అడుగుతున్నాను. అది కాదు, మొన్న తెచ్చిన అమ్మాయితో కాకుండా వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు బబ్లు. ఆడు మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? అయినా సరే ఆడికి అమ్మాయిలు ఉన్నారా? నీకు లేడన్నా జలస్ ఫీల్ అవుతున్నావు? నాకేం తెలుసలేదు, నాకు బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను తీసుకొస్తే మీరు ఎక్కడ ఫీల్ అవుతారని నేను తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి నిజంగా నువ్వు తీసుకొస్తే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావేమో. ఎందుకు? నీ సెలక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదరా, అంత అందంగా ఉంటుందని. సర్లే కానీ పద, టీ తాగడం బయటకు వెళ్దాం. ఇంట్లో సరుకులు ఉన్నాయిగా, మొన్నే తెచ్చావు, మళ్ళీ బయట ఎందుకు తాగటం? ఒరే ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు ఉంటాయి, చక్కెర ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది. అయినా సరే బయటకు వచ్చి టీ తాగుతారు ఎందుకు తెలుసా? ఎందుకు? టీ షాప్ వాడికి ఇన్కమ్ పెంచడానికి. పద వెళ్దాం. ఆహా, ఎలా ఉందరా? అదిరిపోయింది. ఇదేంటి మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగా వస్తుందా? అందుకే చెప్పాను బయటకు వచ్చి తాగుదామని. హలో
ఆహా. హలో మాయ వినిపిస్తుందా? హలో రేయ్ ఈసారి ఫిక్స్ అయ్యండి రా, ఈ మంత్ అలాగే సార్ ఐఫోన్ కొనేద్దామని. ఐఫోన్ ఇంట్లో వైఫై గతి లేదు కానీ ఐఫోన్ కొంటాడంట. ఐఫోన్ ఎరా అంటూ ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా దొంగతనం చేయడానికి ప్లాన్ ఇస్తున్నావా ఏంది? నేను ఇంట్లో దొంగతనం చేస్తాను కానీ వీధిలో అమ్మాయిలు దొంగతనం చేసి వాష్రూమ్లో దాచిపెట్టను. రేయ్ నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నా పర్సనల్ గురించి నీకు ఎందుకురా? అది ఎప్పుడో పబ్లిక్ అయిపోయింది. నువ్వు ఇంట్లో వాష్రూమ్లో అమ్మాయిని దాచినప్పుడే అది పబ్లిక్ అయిపోయింది. అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. అరే నువ్వు నేను మాట్లాడుతున్నావు. దొంగతనం చేస్తే నీకెందుకురా? నీకెందుకురా? నేను అమ్మాయిని తెచ్చుకుంటే నీకెందుకురా? రేయ్ ఏంట్రా మీ గోళ? చూడు బబ్లు, ఈ ఆర్ఆర్ గాడు ఎప్పుడు నా మీద గొడవ పడుతుంటాడు. బబ్లు చూడు బబ్లు, ఈ ఆంటీ గాడు మొత్తం అమ్మాయిని తెచ్చుకుంటున్నా అది ఇది అంటున్నాడు. ఇద్దరికిద్దరు ఏంట్రా ఎందుకు అరుస్తున్నారు? ఆర్ఆర్ గారు ఓరక నాతో గొడవ పడుతున్నాడు బబ్లు. చూడు బబ్లు, నా పర్సనల్స్ మొత్తం బయటికి తీస్తున్నాడు వీడు. వీడు నన్ను దొంగంటున్నాడు బబ్లు. వీడు నన్ను లంగ అంటున్నాడు బబ్లు. రేయ్ ఆపండ్రా, ఏం చేయండి అసలు ఇక్కడ? అసలుకి 2 months నుంచి రెంట్ పే చేయలేదు, ఎలా పే చేయాలని నేను ఆలోచిస్తుంటే. అదేంటి మొన్న ఇచ్చా కదా రెంట్, ఇంకా కట్టలేదా? ఇచ్చాడంట, కట్టకుండా ఏం చేస్తున్నావు బబ్లు? అరే నువ్వు ప్రతి మంత్ రెంట్ పే చేస్తున్నావా? మూసుకొని కూర్చో. సార్ మీరేమంటున్నారు సార్? అదే మొన్న ఇచ్చా కదా రెంట్, ఇంకా కట్టలేదా అని. ఆహా, ఎంత ఇచ్చారు సార్ మీరు రెంట్? 5,000. మన రూమ్ రెంట్ ఎంతో తెలుసా? తెలీదు. తెలీదు కానీ మాట్లాడుతున్నావు. మన రూమ్ రెంట్ 15,000, నువ్వు ఇచ్చేది 5,000. ఇంకో 10,000 వేసుకొని నేను కడుతున్నాను ప్రతి మంత్ను. నేను మాత్రం ఎన్ని మంత్స్ కడుతూ ఉంటాను. ఇది కాకుండా ఎవ్రీ మంత్ నీకు ఏసీ కావాలి, ఇంట్లో ఫుడ్ కావాలి, రూమ్ మెయింటెనెన్స్లు ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. దీనికి తోడు నువ్వు అమ్మాయిలు తెచ్చుకోవడం. బబ్లు 1 week లో ఓనర్ వస్తున్నాడంట. ఇప్పుడు ఈ రెంట్ ఎలా పే చేద్దాం? నీకెలా తెలుసురా? కింద పని ఆవిడ చెప్పింది. ఎలాగా? బబ్లు ఇప్పుడు ఏం చేద్దాం బబ్లు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర జియో ఉంది బబ్లు. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది బబ్లు. ఎంత ఎక్స్ట్రా చేసాం ఇంకో చెప్పు తీసి కొడతాను. ముందు ఓనర్ కాల్ చేద్దాం. బబ్లు ఐడియా అన్నావు, వాష్రూమ్కి తీసుకొచ్చావు. బబ్లు వాష్రూమ్ వస్తే నువ్వు ఒక్కడు వెళ్ళొచ్చు కదా, కూడా మమ్మల్ని కూడా ఎందుకు? నువ్వు కడుగుతావని తీసుకొచ్చాడు. రే యాంటో. రేయ్ ఆపండి. బేసిక్గా నా ఐడియా ఏంటంటే ముందు ఓనర్కి ఫోన్ చేయాలి. చూడండి. హలో సార్, హాయ్, బాగున్నారా? సూపర్గా ఉన్నాను సార్, మీరు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందా? సూపర్ సార్. ఏంటి సార్ ఈ మధ్య రావట్లేదు మీ ఇంటికి? ఓహో, వర్క్లో బిజీగా ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? ఈ వీక్లోనా? అంటే 1 weekలోనా? ఎందుకు సార్ 2 days వచ్చేచ్చు కదా సార్? ఓ అవునా సార్, ఓకే 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 ఓకే. సో ఇంకేంటి సార్ విశేషాలు అయితే? చూసాడు. అయ్యయ్యో, రూమ్ అంతా బాగున్నది, కింద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు, అదేం ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది, చిన్న ఇష్యూ ఉంది సార్. ఏం లేదు సార్, బాత్రూంలోని ట్యాప్ ఒకటి సరిగా పనిచేయట్లేదు. ఏంటని చూస్తే ఇరిగిపోయి ఉంది. సో వాటర్ మొత్తం పోతుంది. అయ్యో బాబోయ్, 1 week వరకు మేము హ్యాపీగా అడ్జస్ట్ అవుతాం సార్. కానీ ట్యాప్ అడ్జస్ట్ అవ్వదు కదా సార్, వాటర్ మొత్తం పోతుంది. పోయిందనుకోండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని ఏం చేస్తారో చెయ్యండి. నాకు చేయించడానికి ప్రాబ్లం కాదు సార్, కానీ హెక్టివ్ వర్క్, ఆఫీస్ వర్క్స్ అవి ఉన్నాయి, నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు. సరే సార్, మీరు ఎలాగో 1 week వరకు లేట్ అవుతుంది అంటున్నారు కదా, సో నేను చేయిస్తానులేండి, తర్వాత మనం చూసుకుందాం. ఓకేనా? అయ్యో పర్లేదు సార్, మళ్ళీ మనకు థ్యాంక్స్ అండి సార్. మరిని అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, త్వరగా వచ్చేయండి, మేము రెంట్ కూడా పే చేసేస్తాం. ఓకేనా? ఓకే సార్, బాయ్ సార్. బబ్లు ట్యాప్ బాగానే ఉంది కదా, ఎందుకు అలా చెప్పావు? రే యాంటో. అరే ఆగాగు, అరే నీకు ఇప్పటికీ ఏం అర్థం కాలేదురా? ఆడియన్స్ కూడా క్లియర్గా అర్థమైంది కదరా? రే యాంటో, అర్థం కాలేదా? ఎలాగో ఓనర్ ఇక్కడ లేడు కదా, అయినా మనం రూమ్ రెంట్ కూడా కట్టట్లేదు కదా, ఎలాగో ఆయన రావడానికి 1 week టైం పడుతుంది కదా. సో ట్యాప్స్ ఇరిగిపోయి అని చెప్తే దానికి మననే పే చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, రిపేర్ చేసినట్టు యాక్టింగ్ చేసేసి ఏం చేయకుండా సార్ ఇంతైంది అంతైంది అని చెప్పేస్తాం. ఫైనల్ గా వచ్చేసరికి వాడి దగ్గర మన డబ్బులు తప్పేస్తాం. అది మ్యాటర్. అర్థమైందా? బబ్లు నీ బ్రెయిన్ మ్యూజియం లో పెట్టేయచ్చు బబ్లు, అంత తెలివి ఉంది నీకు. నీకు లేదు కనుక నాకు ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. నాకు పెద్ద ఏం లేదు కానీ నెక్స్ట్ కాల్ నీదే, రెడీగా ఉండు. పద.
హలో సార్. హలో నేను బబ్లు రూమ్మేట్ని సార్. చెప్పమ్మా. సార్ ఇక్కడ కిచెన్లో వాటర్ అంతా జామ్ అయిపోయింది సార్. కింద వాల్కి వాటర్ వెళ్ళట్లేదు సార్. అవునా? మ్మ్. బబ్బులు కూడా ఫోన్ చేశాను నాకు. ఆ, ప్రాబ్లం చెప్పలేదు కానీ వేరే ప్రాబ్లం చెప్పాడు. అదే సార్ ఇక్కడ వాటర్ అంతా జామ్ అయిపోతుంది. అవునా? నేను రావడానికి చాలా టైం పడుతుంది మరి. సార్ మీరు వచ్చిన దాకా మేము అడ్జస్ట్ అవుతాం సార్, కానీ పైప్ అడ్జస్ట్ కాదు కదా. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసి చెమ్మ పట్టేస్తుంది సార్. కబోర్డులు నిండా తడైపోతుంది సార్. ఆ తడి కాస్త చెమ్మ అయిపోయింది సార్, చెమ్మ కాస్త చెద అయిపోయింది సార్. చెద మళ్ళీ మీరు మార్చుకోవాలంటే 2 lakhs 3 lakhs అయిపోయింది కదా సార్. అవునా? ఒక పని చేద్దాం అయితే. చెప్పండి సార్. బబ్బులకు చెప్పు, ఆ, ఎవరి రిపేర్స్ ఉంటే దగ్గర నుంచి చేయించమని చెప్పు. నేను వచ్చిన తర్వాత బబ్బులు నేను చూసుకుంటాను. ఓకే సార్, ఓకే సార్. బబ్లుతో నేను దగ్గరుండి రిపేర్ చేపిస్తాను సార్. చేయించాము కొంచెం. బబ్లుతో అమౌంట్ ఎంతో మీకు మెసేజ్ చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ బాయ్ సార్. బాయ్. హలో సార్. హలో, ఎవరమ్మా? సార్ నేను బబ్లు రూమ్మేట్ మాట్లాడుతున్నా సార్. సార్ కింద గేట్ ఉంది కదా సార్, గేట్ ఉంది కదా అక్కడ. ఆ గేట్ ఇక్కడే ఉంది సార్. ఆ గేట్ మొత్తం రస్ట్ బట్టి మొత్తం ఊసిపోతుంది సార్. గేట్ రెస్ట్ పట్టేసి ఇరిగిపోయిందా? ఇరిగిపోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్, కానీ ఇరిగిపోవడం వల్ల కింద చింటిగాడు లేడా సార్? చింటిగాడు చింటిగాడు ఎవరమ్మా? అది సార్ 101 రూమ్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ముసలావిడ ఉంటుంది కదా సార్. చింటిగాడు. ఆ చింటిగాడు సైకిల్ పోయింది సార్. అయ్యో. సార్ సార్ ఆ సైకిల్ పోతే ఏం ప్రాబ్లం లేదు సార్. మీరు రావడానికి ఎలాగో 1 week టైం పట్టుద్ది కదా. ఆ లోపు సైకిల్ తర్వాత స్కూటీయో బండో కారో పోయిందంటే మొత్తం ప్రాబ్లం అవుతుంది సార్. ఆ ఇంటోళ్ళు మొత్తం 101 102 103 అందరు వచ్చేసి మన మీద పడకపోతే బాగుంటుంది కదా సార్. అలా అంటావా? సార్. నేను రావడానికి ఎలాగో 1 week పడుతుంది. నువ్వే డిసైడ్ అయ్యాను కనుక నువ్వే చేయించు. సార్. నేను బబ్బులతో మాట్లాడతాను. ఓకేనా? మాట్లాడుతా సార్ బబ్బులతోని. నేను మాట్లాడతాను. సార్ సరే సార్, ఉంటాను సార్. ఓకే అమ్మాయి. ఓకే సార్, బాయ్ సార్. ఉంటాను. బబ్లు నువ్వు సూపర్ బబ్లు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎలాగో ఈ నెల రెంట్ కడతామా లేదా అని అనుకున్నా. నువ్వు భలే జిమ్మిక్ చేసి బాగా ప్లాన్ చేసావు బబ్లు. ఈ మంత్ ఒకటి జిమ్మిక్ చేస్తే సరిపోతురా. నెక్స్ట్ మంత్ కూడా జిమ్మిక్ చేసి ఆరంటే కూడా మనం పే చేయకుండా యాక్ట్ చేయాలి. ఈ మంత్ అంటే మన రూమ్లో ఉన్న రిపేర్లన్నీ చెప్పాము. నెక్స్ట్ మంత్ ఎలా చేస్తాం? అరే ఓనర్కి ఈ ఒక ఫ్లాట్ లేదురా. పైన ఒక 2 ఫ్లాట్లు ఉన్నాయి, కింద 2 ఫ్లాట్లు ఉన్నాయి. పైన రిపేర్లు వస్తాయి, కింద రిపేర్లు వస్తాయి. కానీ ఆ రిపేర్లు మనం చేస్తాం, ఆ దగ్గర డబ్బులు దొబ్బేస్తాం. మన ఇంట్లో మన రిపేర్లు అంటే ఓనర్ అమ్ముతాడు, కానీ ప్లాట్లో రిపేర్లు అని మన చెప్తే ఎలా నమ్ముతాడు? అరే ఆంటోనీ, బేసిక్గా మన ఓనర్ ఏంటి? పేనాసి నా కొడుకు. అందుకనే కింద వాచ్మెన్ పెట్టుకోకుండా ఆ వాచ్మెన్ చేయాల్సిన పనులన్నీ మన బ్యాచెస్ కనుక మనకు చెప్తున్నాడు. పై ఫ్యామిలీకి కింద ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని మన చేత చేయిస్తున్నాడు. ఆడాన్ని పనులు మన చేత చేయించుకున్నప్పుడు మనం కూడా బెనిఫిట్స్ కొన్ని తీసుకోవాలి కదా. అవే బెనిఫిట్స్. అర్థమైందా? సో మరి కిందకి వెళ్ళి మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? పద పద పద. ఇంకేంటి బేబీ, మా ఎదురు మళ్ళీ బయటికి వెళ్ళినప్పటికి మళ్ళీ ఫోన్ చేస్తా. మళ్ళీ వచ్చాయి, ఓకేనా? బబ్లు, ఓనర్ వచ్చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ బబ్లు. అయ్యో పర్లేదు సార్. నాకు కాబట్టి ఇంత పెద్ద పనిని నువ్వు ఇంత సింపుల్గా చేసి పెట్టావు బబ్లు. అయ్యో పర్లేదు సార్, మీకోసం ఆమతం చేయబోతా సార్. చెప్పాలంటే మీదన సల్లాంటి అవును సార్. కదా, పెద్ద గయ్యాలి రాక్షసి. చిన్న పని కూడా అవును సార్ పెద్ద బాబు. రాతంతో చేస్తుంది. అవును సార్, అవును సార్. ఎనీవే నువ్వు ఉన్నావు, దగ్గర నుంచి పని చేసావు. ఐఎమ్ హ్యాపీ. బబ్బులు, అసలు విషయం సార్ మరి రెంట్ విషయం. అవును సార్, మన రూమ్ రెంట్ ఎంత? ఏంటి బబ్బులు, కొత్త నీకు 15,000 కదా? 15,000 కదా సార్. ఇప్పుడు ఇక్కడ రిపేర్ అయింది మేము చేయించాం కదా సార్, దానికంటూ ఒక 40,000 అయింది సార్. సో 15,000 కట్ చేసుకొని 25,000 మీరే మాకు ఇవ్వాలి సార్. 40,000 ఏంటి బబ్బులు? 40,000? 40,000 అయింది సార్. ఏంటి ఈ చిన్న చిన్న రిపేర్లకి, అది ఒక ఇంటికి? అంతే అంటావా? నాకేం తెలుసు. అంతే కదా సార్. మేము ఈ ఒక్క రూమ్ చేయించుకుంటే పర్లేదు సార్. మా ఫ్లాట్తో పాటు కింద ఫ్లాట్ చేయించాం, పై ఫ్లాట్ చేయించాం.
మెయిన్ ఉందా, ఆ మెయిన్ పోయి పోగొస్తే ఆ మెయిన్ కూడా చేయించాం. బయట గేట్ ఉందా, ఇరిగిపోతే దాన్ని కూడా వెల్డింగ్ చేయించి కొత్త గేట్ అయ్యేలా చేయించాం. ఓ అంత అయిందా? అవును సార్. సరే 20,000 సరిపోద్దా 30 సరిపోద్దా? సార్ 25,000 చాలు సార్, 30,000 మాకేంది సార్. అయినా మీ డబ్బులు మేము ఆశించండి సార్, తప్పు. మన ఫ్లాట్ చుట్టూ అసలు ఎన్ని సీసీ కెమెరా ఉన్నాయి తెలుసా నీకు? సీసీ కెమెరా అంటే ఐ థింక్ ఒక 2-3 ఉంటాయి సార్, అంతే కదా సార్? లేదు బబ్బులు, ఆ. మన ఫ్లాట్ చుట్టూ మొత్తం 8-10 ఉన్నాయి. ఆహా. సార్ ఇది హౌసా బిగ్ బాస్ హౌసా సార్? ఇది హౌస్ కాదు, బిగ్ బాస్ హౌస్. ఆ. ఫోన్ చూస్తే తెలుస్తుంది. ఏంటి సార్ మీ మ్యారేజ్ వీడియో? ఓడి అమ్మా, మనం చేసిన యాదవ పనులన్నీ సీసీ ఏముంది బాబు? అసలు ఆగా. బ్యాచెస్ అనుకున్నారా ఆ. రౌడీలు అనుకుంటున్నారా? అడ్డంగా బుక్ అయిపోయాం రా అంటూ. ఆ పూలకుండి ఎర్రకొట్టడం ఏంటి, ఆ గేట్లు ఎర్రకొట్టేసి మళ్ళీ పెయింటింగ్ వేసేయడం ఏంటి, ఆ గొట్టాలు పగలగొట్టడం ఏంటి, మీరే బాగు చేసేయడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ పుట్టే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే అసలు మీ భవిష్యత్తు ఏమిటో తెలుసా? వద్దులేండి సార్. బబ్లు స్టేషన్ కా పోలీస్ స్టేషన్ స్టేషన్ కొద్దు బబ్లు. చెప్పను. రెంట్ మీరు ఈ నెల నుంచి 15,000 కాదు 20,000. 20,000 ఇస్తారా లేక ఇది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి ఒక చెప్పమంటారు? సార్ 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 లేదు, మీరు ఈ నెల 20,000 ఇస్తానే ఇక్కడ ఉంటారు మీరు. పోలీస్ స్టేషన్ కొద్దు బబ్లు, కావాల్సి వస్తే నేను దొంగతనం చేసి ఇంకో 10,000 ఇస్తాను. పోలీస్ స్టేషన్ కొద్దని చెప్పు బబ్లు. భయం వేస్తున్నారా? నాకు కూడా భయంగా ఉందిరా సార్, మరి ఎక్కువ భయపడేస్తున్నారు. నాకు కూడా భయం వేస్తుంది. మరి మన ముగ్గురు భయపడుతున్నప్పుడు సార్ కూడా భయపడాలి కదా. అంకుల్ ఎలా భయపడతారు బబ్లు? భయపడేలా నేను చేస్తాను కదా, సార్ దగ్గర కాదురా, నా దగ్గర కూడా ఫుటేజ్ ఉంది. ఒక్కసారి ఫుటేజ్ చూడండి సార్, చూడండి సార్. ఆ, ఇదేంటిది? నేను 10 మినిట్స్ రొమాన్స్ చేసుకుంటే చూస్తాడండి. బాబుల్ గారికి ఈ వీడియో ఎట్లా వచ్చింది? దొరికిపోయింది గట్టిగా. ఈ ఫుటేజ్లో ఉన్నది ఎవరు సార్ ఆవిడ? అదే ఇప్పుడు ఈవిడ ఇంటి పని మనిషి. ఇంటి పని మనిషి. మా ఇంటి పని మనిషే కదా సార్? మా ఇంటి పని మనిషితో మిడ్ నైట్ 2 గంటలకి ఆ సందులో ఏం చేస్తున్నారు సార్? అదే ఇప్పుడు అక్కడ చిన్న ప్రాబ్లం వస్తే చూడడానికి వెళ్ళి బాబులు. అవును బాబులు. చూడడానికి వెళ్తే పర్లేదు, మీద చెయ్యేసి. బబ్బులు అది ఆమెకి ఏదో చెయ్యి నొప్పి పెడుతుందంటే ఓహో, పట్టుకొని మసాజ్ చూస్తున్నాను. చేయడానికి వెళ్ళారనమాట. అంతే బబ్బులు. వచ్చుతున్నారా? ఇప్పుడు ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎలా ఉంటుంది? కానీ పోలీస్ స్టేషన్లో ఇవ్వను, ఆంటీకి ఇస్తాను. ఆంటీ నాకు బాగా క్లోజ్ సార్, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఒకసారి వీడియో పంపించనుకోండి, మొత్తం సెట్ అయిపోద్ది. పంపించమంటారా? వద్దు బాబులు. ఆంటీకి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా సార్? వద్దు బాబులు. కనుక ఈ మంత్ నుంచి రెంట్ ఎంత? 15 నుంచి 15,000 20,000 కాదు, 10,000. అది కూడా 5 సంవత్సరాల వరకు 10,000 మా రూమ్ రెంట్. 5 సంవత్సరాల మరి ₹1 పెరిగినా కూడా ఈ ఫుటేజ్ ఆంటీ ఫోన్లోకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? 5 సంవత్సరాల బబ్బులు, మరీ ఎక్కువ బబ్బులు. తప్పదు. చూడు ఆంటీ బాబులు. పంపించిన పోనీ, ఆంటీ నెంబర్ నా దగ్గర ఉంది. వద్దు బాబులు, నువ్వేం చెప్తే చేద్దాం. సరేనా? నీ ఇష్టం, నీ ఇష్టం. ఆ, బబ్లు చెప్పరా? అదే మొన్న వచ్చిన అమ్మాయి మళ్ళీ వచ్చింది, వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పావు కదా, అదే నీకు చెప్దామని. ఇంటిమేట్ చేయమన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తాయి. అయినా బడ్జెట్లు చూసావా ఈ మంత్ అంత పెరిగిపోయో? ఈ టైంలో అమ్మాయిని తీసుకొచ్చి ఒక 5 రోజులు ఇక్కడ ఉంచి చాలా కష్టం. వెళ్ళిపోమని చెప్పు. కాదు బబ్లు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? అయితే పద వెళ్దాం. సరే బబ్లు, వచ్చేయండి. బబ్లు ఇందాక బడ్జెట్ అన్నావు. బడ్జెట్లకి ఏముందరా, పెంచితే పెరుగుద్ది, తగ్గిస్తే తగ్గుద్ది. అది పెద్ద మ్యాటర్ కాదు. వచ్చింది ఎవరు? అమ్మాయిలు. పద వెళ్దాం. అమ్మాయి అంటే బడ్జెట్లు ఎట్టిపోతాయో మరి. హలో శ్వేత. హలో బబ్లు, బాబు. శ్వేత. తన ఆల్రెడీ తెలిసి ఓవరాక్షన్ చేయక. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. థ్యాంక్ యూ దేనికి? అంటే ఈసారి నా సంఖ్య ఎక్కలేదు కదా. తిను. శ్వేతస్ ఫ్రెండ్ స్వీటీ. ఓ హాయ్. హాయ్. ఏంటంత పెద్దగా చెయ్యా? నేనేమో ఏనుగు పిల్లలా ఉన్నాను, ఇదేమో ఎలక పిల్లలా ఉంది. దీనికి మనకి సెట్ అయ్యలేదు. తిను. నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ని తీసుకొస్తానని, తనే. ఓకే. ఏంటి అంటే ఫ్రెండ్స్ అన్నావు కదా, ఫ్రెండే వచ్చింది కదా, ఇంకెవరన్నా వస్తున్నారేమో అని. నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నా కోసం నువ్వు తీసుకొస్తావు, నాకు తెలుసు. తప్పకుండా. పాపం తన్ని హాస్టల్ వెకేట్ చేయించేశారు. ఒక 2 days మీ దగ్గర పెట్టుకుంటారా ప్లీజ్? ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయి, అది ఈ అమ్మాయి, అది ఒక రూమ్ లో ఇప్పుడు ఓనర్ వచ్చి, అబ్బాయి కష్టం, చాలా కష్టం.
తనేమో ఎలుగు పిల్లలా ఉంది, నువ్వేమో ఏనుగులా ఉంటావు. తనకి నీకు అసలు సెట్ కాదు, నేనేమో అంటావు. మా ఇద్దరికి బాగా సెట్ అయితే ఓకేనా? ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయిని రూమ్లో ఉంచుదా అంటావు అంతేనా? అరే తను చూడడానికి సందు లేదు, మెడకో డోలు అంటట్టు నీకే దిక్కులేదు, రెంట్ కూడా పే చేయట్లేదు, నీకు తోడు అమ్మాయి అవసరమా చెప్పు? బబ్లు, తనకు అయ్యే ఖర్చు అంతా నేను దొంగతనం చేసి పెట్టుకుంటా. తన మాత్రం నువ్వు ఉంచు బబ్లు. నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా. అంటే అది డికాషన్లో ఉంటుంది, ఇది మిల్క్లా ఉంటుంది. మేము ముగ్గురు కలిసిపోతే మంచి కాఫీ అది బబ్లు. సరేరా. ఆఫ్టర్ ఏ లాంగ్ డిస్కషన్ మేము ఆలోచించింది ఏంటంటే, పాపం అమ్మాయి అది బయటికి ఎలా బతకగలదు, అది కూడా హాస్టల్ కూడా లేదు, కనుక ఈ 2 డేస్కి మా రూమ్లో ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బబ్లు. ఓకేదా, లోపలికి వెళ్తుందా? లేదు, నాకు వర్క్ ఉంది, మళ్ళీ వస్తాను. శ్వేత, సరే నా కోసం ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి. నెక్స్ట్ టైం తప్పకుండా. థ్యాంక్ యూ Bye. శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. 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 మీరు లోపలికి పదండి. బబ్లు, చెప్పు. ఆ అమ్మాయి చుట్టానికి చూడు ఎంత బాగుందో. అవును. ఆ అమ్మాయే నా లైఫ్ పార్ట్నర్ బబ్లు. నా లైఫ్ గుండెకాయ్. పార్ట్నరే నీ గుండెకాయ? నా గుండెకాయ. సర్లే, ఎందుకు ఆ అమ్మాయి ఏది? అంటే మేకప్ వేసుకుంటుందేమో ఇంకా తెల్లగవటానికి. సరే పద వెళ్ళి చూద్దాం ఏం మేకప్ వేసుకుంటుందో. ఆ? ఏంట్రా ఆ అమ్మాయి మరి అంత కరువు కాటుకోలో ఉంటుందా? మరి బకాసుల్లో అలా తింటుంది ఏంట్రా? అంటే ఆకలిస్తుందేమో బబ్లు. ఎంత ఆకలేస్తే 2 రోజుల ముందు ఉన్న బిర్యానీ తినేస్తుందా? బబ్లు, 2 రోజుల క్రితం బిర్యానీ. తన హెల్త్ ఏమైద్దో వెళ్ళి చెప్పనా? తన హెల్త్ ఏమైనా కూడా నువ్వు 120 రూపీస్ పే చేయాల్సిందే, గుర్తు పెట్టుకో. పద వెళ్దాం. అవును, 120. ఎక్స్క్యూజ్ మీ, తినండి తినండి. ఏంటి హాస్టల్లో ఫుడ్ పెట్టలేదా? మరి అంతలా తింటున్నారు? యాక్చువల్లీ మా హాస్టల్ పైనుంచి కింద వరకు అందరు నార్త్ ఇండియన్సే అండి. సో రోటీ Okay. పన్నీర్ రోజు ఇవే పెడతారు. బిర్యానీ చూడగానే వెంటనే తినేయాలనిపించింది. అవునా, ఓకే, కానివ్వండి కానివ్వండి. బబ్లు, తింటే ఏమైంది? అమ్మాయిలు గట్టిగా తింటే స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ లాంటి చెప్పాడు. ఉరి ఆకలి వేసేటప్పుడు ఆతులతో తింటే పర్లేదురా, మరి దారుణంగా తింటుందిరా. ఆ బిల్లు కూడా నేనే పే చేస్తా, నువ్వు మాత్రం అమ్మాయికి దిష్టి పెట్టుకో. బా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అడగడం మర్చిపోయా, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ ఎక్కడ? వాష్రూమా అండి? ఇదేనండి, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ. షాంపా పక్కన ఉంటుందండి. ఓకే. రేయ్ పద. ఓకేనండి, పదరా. అందాల రాక్షసివే, అందంతో గుచ్చేసావే. ఈ అందం నా కోసం, నువ్వు నాతో ఉంటే. రేయ్ ఏం చేస్తున్నావురా ఆ పిల్లోని? అంటే అమ్మాయి టచ్ చేసిన పిల్లు బబ్లు చాలా స్మూత్ గా ఉంది. ఆ అమ్మాయి టచ్ చేసిన పిల్లోకి నువ్వు అలా అయిపోతే ఆ అమ్మాయి నేను టచ్ చేస్తే నువ్వు పైకి పోతావేమోరా. నీకేం తెలుసు బబ్లు లవ్ ఫీలింగ్ ఎంత ఫ్రెష్ ఫీలింగో తెలుసా? సర్లే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ పిల్లో పక్కన పెట్టు ప్లీజ్. ఒరే యాంటు, రేయ్ ఇది మొన్న కొన్న డవ్ షాంపూయే కదరా? అప్పుడైపోయింది ఏంట్రా? అంటే నువ్వు మళ్ళీ షాంపూలు కూడా బయటికి వెళ్ళి అమ్మేస్తున్నావేంటి? బబ్లు బబ్లు మెల్లగా మాట్లాడు బబ్లు, అమ్మాయి ఏంటిదేమో. నేను దొంగతనం ఎందుకు చేస్తా బబ్లు, నేను మానేశాను. ఒరే తెంగరా కొడక, ఇది బాడీ షవర్ కాదురా, హెయిర్ కి రాసుకునే షాంపూ, మొత్తం ఖాళీ అయిపోయిందిరా. అంటే అమ్మాయిది లాంగ్ హెయిర్ కదా, కొంచెం ఎక్కువ వాడుకుందేమో. ఏదో పొజిషనర్స్ కానీ చూపించావంటే చెప్పి తీసి కొడతాను. ముందా దగ్గరికి వెళ్తా పదా. దాన్ని దీని అనక బబ్లు, కొంచెం రెస్పెక్ట్ బబ్లు, మన లేడీసే కదా. అది అన్నందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావురా. సరే తన దగ్గరికి వెళ్దాం పదా. బబ్లు తన దగ్గరికి ఎందుకు? ఆ షాంపూ డబ్బులు ఎంత చెప్పు, నేను పే చేస్తాను.
ఈ షాంపూ వాల్యూ 300 రూపీస్, నువ్వు 250 రూపీస్ ఇవ్వాలి, ఓకేనా? సరే బబ్లు. ఖాతాలో రాసుకో. ఓకే బబ్లు. యాదవ. కొంచెం నా గురించి చెప్పొచ్చు కదరా. ఏంట్రా చెప్పేది? మా ఊర్లో 10 ఎకరాల పొలం ఉందని ఏడుందిరా మీకు పొలము? చెప్పొచ్చు కదరా. ఏంట్రా సావ నీ దొబ్బుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండే కదరా, చెప్పొచ్చు అయితే కదా. నువ్వే చెప్పుకోవచ్చు కదా. చెప్పురా, చెప్పు. బా. కొంచెం మంచిగా చెప్పురా. అరే వద్దురా ప్లీజ్ రా, నువ్వే చెప్పుకోరా. చెప్పు. రే ఆర్ఆర్, వైఫై ఏమో 90% అయిపోయిందని చూపిస్తుంది. ఏం చేసావురా నువ్వు? అరే నేనేం వాడలేరురా, ఊకే నన్నే అంటారేంద్రా మీరు? వీడే పిట్లు చూసుంటాడు. నేనెందుకురా బిట్లు చూస్తాను? ఎదవెక్షరాలు చేయక, డెఫినెట్గా నువ్వు బిట్లే చూస్తావు కనుక నీ వల్ల డేటా అయిపోయి ఉంటుంది. అరే అమ్మ తోర్రా, నేను బిట్లేం చూడలేరా, నాకు తెలియదు రా అవి. వాడకుండా మొత్తం డేటాలు అయిపోతారు ఈ రోజుది. నాకేం తెలుసురా? వైఫై నేనే వాడానండి. అంటే మీరు బిట్లు చూసారా? బిట్లంటే ఏంటి? బిట్లు అంటే యూట్యూబ్లో షార్ట్స్, మనం అలా స్క్రోల్ చేస్తుంటాం కదా, ఆ షార్ట్స్ అనమాట. యాక్చువల్గా మా హాస్టల్లో వైఫై లేదు, సో నేను కొరియన్ సిరీస్ ఎక్కువ చూస్తాను. సో 10 సిరీస్ వరకు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓ అవునా, ఓకే ఓకే. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వైఫై రోడ్డు పట్టుకెళ్ళిపోకండి, ఇక్కడే ఉంచండి. అరే అంటూ నీ అకౌంట్లోనే తెలుసు కదా. మన ఆడవాళ్ళే కదా బబ్లు, అడ్జస్ట్ చేసుకో. నాకు ఆకలేస్తుంది. ఏయ్, ఇందాకే కదా ప్లేట్ బిర్యానీ తిన్నావు. ఆకలేస్తుంది అంటుంది కదా, సినిమాకి వెళ్ళి అక్కడ పాప్కార్న్ తిని అటు నుంచి అటు బిర్యానీకి రెస్టారెంట్కి వెళ్దాం. రేయ్ తన ఆకలిస్తుంది అన్నదిరా, బయటికి వెళ్ళి చికెన్ కూడా అనలేదు. అదంతా కాదు కానీ బిర్యానీ చేసుకుందామా? నీకు బిర్యానీ చేయటం వచ్చా? ఆ, ఎలా చేస్తావు? చాలా సింపుల్ ప్రాసెస్. ఏముంది, కుక్కర్ తీసుకొని కొంచెం చికెన్ కొంచెం రైస్ వేసి విజిల్ పెట్టాడేమో, 10 minutes లో అయిపోతుంది. సూపర్. నాకు తనలో ఒక సైంటిస్ట్ కనపడుతుంది. రేయ్ అమ్మ తల్లి, అలాంటి వేషాలన్నీ ఇక్కడ వేయకు. నేను వెళ్ళి కర్రీస్ తీసుకొస్తా, నువ్వు రైస్ పెట్టేరా, సరేనా? బిర్యానీ చేస్తావంట, బిర్యానీ. వాడికి కుళ్ళు గాని, రేపు మన ఇద్దరం చికెన్ చేసుకుందాం. నేను నీకు సరే. హెల్ప్ చేస్తా. మ్మ్. బాగా చేస్తావు కదా. మ్మ్. సిటీ 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 కాదు, నా పేరు స్వీటీ. ఇంకోసారి సిటీ అన్నావనుకో. స్వీటీ, నువ్వు తిట్టినా చాలా స్వీట్ గా ఉంది తెలుసా. చా, నువ్వు అలా చూస్తుంటే 1000 volt బల్బు నా ఫేస్ మీద పడ్డట్టు తెలుసా. నీ కళ్ళల్లో అంత బ్రైట్నెస్ ఉంది. ఇంకేమనిపిస్తుంది? నువ్వు నవ్వుతుంటే నవరత్నాలు రాలుతున్నాయి స్వీటీ. ఏవి రాలుతున్నాయి? అదే ముత్యాలు స్వీటీ. మ్మ్హ్మ్. స్వీటీ, నీకు ఈ ఇంట్లో ఏం కావాలని నన్ను అడుగు. ఆ బబ్లు, ఆ రాహులు దొంగనా డుడుకులు. నేనే మంచోని తెలుసా. నీకేం కావాలని నన్నే అడుగు, సరేనా? హ్మ్. నువ్వెన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండు, నీకేం ప్రాబ్లం లేదు. హ్మ్. సరే. ఎవరమ్మా నువ్వు? హాయ్ అంకుల్. ఎవరు మీరు? మీరు కూడా ఇదే రూమ్ లో ఉంటున్నారా? అది కాదు, ఇంతకీ నువ్వెవరమ్మా? ఈ అమ్మాయి ఎవరు? ఆ, ఆ, ఈ అమ్మాయి- ఈ అమ్మాయి స్వీటీ అంకుల్, మన హౌస్ ఓనర్. ఓ అవునా, సారీ సారీ సారీ. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు చెప్పు. ఈ అమ్మాయి ఏం చెప్పాలి ఇప్పుడు? అది కాదు, నువ్వు చాలా మంచోడు అని చెప్పేసి రూమ్ ఇచ్చాను. ఈ ఫ్లాట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, అలా అని తెలిసి కూడా నీకు ఇచ్చానంటే అర్థం చేసుకోకుండా అమ్మాయిని తీసుకొస్తావు ఇప్పుడు. ఇలా అయితే ఇది పద్ధతి కాదు. ఇవన్నీ నా దగ్గర కుదరవు, రూమ్ ఖాళీ చేసే ఇప్పుడు. ఆపుతారా మీరు? కాసేపు ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మేము ఎలా కనిపిస్తున్నాం మీకు? బ్యాచిలర్స్ అయితే ఎవరి పత్రాలు తీసుకొని వస్తారో అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? అదే ఎవరు? మా యాంటోనీ చెల్లి. యాంటోనీ సిస్టరా? యాంటోనీ చెల్లి, స్వయానా చెల్లి. ఏరా యాంటో, అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు? యాంటోనీ నీకు చెల్లుందా? ఎప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదే. అయినా నువ్వు చూస్తే నల్లగున్నావు, ఈ పిల్ల చూస్తే తెల్లగుంది. అసలు ఎక్కడో తేడా కొడుతుంది. అంటే యాక్చువల్గా ఫస్ట్ నాకు కూడా డౌట్ వచ్చింది. అవునా? తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మేమో మిల్క్, డాడీ ఏమో డికాషన్. డాడీ నా కలర్ డికాషన్, అమ్మ మిల్క్. ఆ విధంగా వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అయ్యారనమాట. అంతే కదా? ఆ, అంతే అంతే. ఓహో, పబ్లు, తన నా సిస్టర్. నా సిస్టర్ కాదు. మరి సిస్టర్ కాదంటున్నాడేంటి? 2 minutes బ్యాక్ వీళ్ళిద్దరికి ఫైట్ అయింది పబ్జీలో. ఆ పబ్జీ గేమ్ లో వీడు ఓడిపోయాడు, తిని గెలిచింది. దానివల్ల ఈడు తిని చెల్లి కాదని అంటున్నాడు ఏంటి అనమాట. అంటూ? అయ్యో, గేమ్ ఆడి ఓడిపోతే ఆ మాత్రం చెల్లి వదిలేస్తావు చెప్పు? అదే కదా రక్త సంబంధం, ఎలా రాలరా? తప్పు కదా.
ఏదైనా రిలేషన్ ఎప్పుడు దూరం చేసుకోకూడదు, అర్థమైందా? సారీ చెప్పు. ఆట ఆటే చెల్లి చెల్లే. సారీ చెప్పు. సారీ అంకుల్. ఓకే ఓకే సరే అంకుల్. సరే అయితే నేను వస్తాను, బాయ్. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. వెళ్ళండి. అయినా వీళ్ళు అన్నా చెల్లి అంటే నమ్ముద్ది కావట్లేదు అసలు. ఎక్కడో తేడా కొడుతుంది. ఏటైతే వెనక్కి తిరుగుతున్నాడు బబ్లు. ఇప్పుడు ఎలాగా? అనియా ఏంటనియా మరి అంత అప్సెట్ అయితే ఎలా? కావాలంటే ఈసారి మళ్ళీ పబ్జి గేమ్ ఆడదాం. ఈసారి ఖచ్చితంగా రివైవ్ ఇస్తా, ఓకేనా అనియా? వావ్, ఇది అన్నా చెల్లి అనుబంధం. నువ్వు ఉన్నావు అంటే ఎప్పుడు అలుగుతూ ఉంటావు. ఎప్పుడు కూడా రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి ఎలా ఉంటారో అలా ఉండాలి, అర్థమైందా? ఓకే అంకుల్. ఓకేనా? సరే బాయ్. 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 ఒగ్గు ముఖం వేసుకుని అలుగుతున్నాడు. యాదవ. ఇదంతా బబ్బులు గడ్ స్కెచ్ కదా, ప్రతిసారి అన్నయ్య అన్నయ్య అని నొక్కి చెప్పడం అవసరమా? ఇక్కడ ఉన్నావా? ఏంట్రా అంటూ దీనమ్మ జీవితం. అదేంట్రా నీ ఫేవరెట్ పిల్లని అలపడిస్తావేంట్రా? ఇంకేం ఫేవరెట్, దగ్గరుండి అన్నయ్య అనిపించావు కదా. అరే ఆ టైంలో అన్నయ్యానికి కానీ అనిపించకపోతే మన ఇద్దరు కలిసి బుక్ అయిపోతాం, అర్థమవుతుందా నీకు? అందుకు నన్ను బుక్ చేయాలా? అరే అర్థం చేసుకోరా సిచ్యువేషన్ దగ్గరగా. సర్లే కానీ మార్నింగ్ నుంచి పులిహోరకి వెళ్ళిపోవు, చాలా కాస్ట్లీస్ట్ పులిహోర తెలుసా? కాస్ట్లీ పులిహోర ఏంటిది బబ్లు? నీకు అర్థం కాలేదా? అర్థం కాలా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన మీద అయిన ఖర్చు ఎంతో తెలుసా? ఎంత? 100-200 ఉంటుంది. 2350 రూపాయలు. 2350 రూపాయలా? మరి ఏంటనుకుంటున్నావు? వచ్చిన వెంటనే బిర్యానీ తిన్నదా, తర్వాత బాత్రూంలోకి వెళ్ళి షాంపూ వాడిందా, ఆ తర్వాత వైఫై వాడేసిందా? అందుకే ఇంత అయింది ఇప్పుడు. బబ్లు నేను అంత అయితే కట్టలేను బబ్లు. కట్టవా? మార్నింగ్ చెప్పింది మర్చిపోయావా? తనకి ఎంతైనా నేనే చూసుకుంటాను అన్నావు కదా. అంత అయితే నేను కట్టలేను బబ్లు. ఎలా అలా కట్టాలి నువ్వు? అంతే కట్టను బబ్లు. కట్టు. అర్థం చేసుకో బబ్లు. ఏంట్రా అర్థం చేసుకునేది? ప్లీజ్ బబ్లు. ప్లీజ్ లేదు బొక్కలేదు, కట్టపోతే పగిలిపోద్ది నా కొడక. ఉసే, రూమ్ అంతా ఏంటి అంత మెస్సీ మెస్సీగా పెట్టావు? ఫ్రెండ్ వే కదే, కాస్త అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. అడ్జస్ట్ అవుతాను, లైఫ్ అంతా అడ్జస్ట్ అవుతాను. అయినా నీకు ఇదేం ఆనందమే, నన్ను టార్చర్ పెడతావు? నీకు టార్చర్ పెట్టడం ఎలాగో హ్యాపీ కాబట్టి మొన్నే ఒక బ్యాచిలర్ కొంపకి వెళ్ళాను నేను. అక్కడ 2 ఎదవలు నన్ను బాగా టార్చర్ పెట్టారు. నువ్వు కానీ వాళ్ళని టార్చర్ పెట్టావే అనుకో, లైఫ్ అంతా నీ రూమ్ నేనే సర్దుతా, నీకు నచ్చినట్టు క్లీన్గా కూడా ఉంచుతా. బోనస్గా నీకు ఫెంటీ లిప్స్టిక్ కూడా కొనిస్తా. ఫెంటీ లిప్స్టికా? ఓకే ఓకే. నిన్ను రేపే ఆ బ్యాచిలర్ కొంపకి తీసుకెళ్తాను. వాళ్ళిద్దరిని పెద్ద టార్చర్ పెట్టు. టార్చర్ పెట్టడం నాకు వెన్నెతో పెట్టిన విద్య. ఆటాడిచ్చేస్తా చూడు. నువ్వు వాళ్ళని ఎంత టార్చర్ పెడితే నీకు అన్ని ఫెంటీ లిప్స్టిక్సే. ఓకే ఓకే.